చెప్పరా తెలుగులో రాస్తుంటే ఎవరు రావటం లేదు కటింగ్ కే అందుకే అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా ఎట్టుండయా అదిరిపోలా ఓహో సరే రాసుకో. చెప్పరా BAR BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావరా యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత్ సుమనా జాగ్రత్త. అన్నా అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. బా కరెక్టే చెప్పారా. ఓ రాఘవా అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ సూపర్ బార్బర్ షాప్. బా ఏముంది ఇప్పుడు కలొచ్చులా నా షాప్ కే. ఎలా ఉందిరా? భలే రాయిచ్చావురా. రే రాఘవా ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. సబ్ రా సతీష్, రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళ గ్యాంగ్ లో చేరిపోయాడు. పీరియడికల్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్తున్నా. ప్రెస్ తో టీవీ ఛానల్స్ తో ఆల్రెడీ మాట్లాడా. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు సంజయ్ ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు? నేను విక్రమ్ వన్ డే ముందు బయలుదేరుతాం. విల్ కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రామ్ శెట్టి దివంగత మినిస్టర్ కృష్ణవడియార్ స్వామి అంత్యక్రియలలో పాల్గొంటూ తమ భావపూర్ణ శ్రద్ధాంజలిలను అర్పించారు. పరిస్థితులలో నేపాల్లోని జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా. ఒక 5 నిమిషాలు ఆగరా. ఒకటి కాదు 2 కాదు 12 ఏ రఘు ఏంట్రా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తే ఎలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్ రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తాం. వీడంతా ఇది అమ్మ పోలిక. చేసిన క్రైమ్ ఎన్నో. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలో. 25 ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. దావుద్ కార్యకలాపాలు నాన్నా? జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతన్ని ఎవరు పట్టుకోలేదా? లేదురా, అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంత అన్నావు? 50 లక్షలు. ఒక ప్రశ్న ఇదిగోరా దోశలు. ఒక 5 నిమిషాలు ఆగమ్మలు. ఇతను దావుద్ ఇబ్రహీమా? చా, రామ్ గోపాల్ వర్మ ఫోటోని దాచిపెట్టానే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా? చెప్తాగురా. బయట బండ మీద రాయిలా కూర్చొని వచ్చే పోయే వాళ్ళందరినీ తిడతా ఉండేదయ్యా. ఏ రాజా పనుంది రారా. రేయ్ వీడి వికెట్ లేపేసి వస్తా ఆగండ్రా. ఇప్పుడు ఆడే వస్తారు చూడరా. ఏంట్రా? డబ్బులు సంపాదించడానికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉందిరా. ఎవర్రా ఇతను? దావుద్ ఇబ్రహీం రా. ఓ ఇతను ఇస్తా అన్నాడా మనకు డబ్బులు? రేయ్ ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ రా. అయితే బాంబే బ్లాస్టులు చేయించిందంతా ఇతనే. ఇతన్ని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారంట్రా. 50 లక్షలు ఇస్తారా? కోటి ఇవ్వరా? రేయ్ ఆపురా. 50 లక్షలు అంటే ఎంత డబ్బులు? చాలా డబ్బులు రా. ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు. అంత డబ్బులు రా.
ఇతను ఎక్కడుంటాడు? బాంబే బ్లాస్ట్లు చేపించాడు కాబట్టి బాంబే ఉంటాడు రా. మరి బాంబేలో ఉంటే ఎలారా? రేయ్, ఏంట్రా ఇడు? డబ్బులు అంటాడు, దావత్ అంటాడు, బాంబే అంటాడు. రేయ్, నువ్వు ఉండరా. ఏం మాట్లాడవేంట్రా? ప్లాన్ ఏంటి? దావుద్ ఇబ్రాహిం ని పట్టుకోవడం. బాంబేకి వెళ్లి దావుద్ ఎక్కడున్నాడో తెలుసుకొని పోలీసు వాళ్ళకి అప్పగించడమే. బాంబేకి ఎలా వెళ్ళాలి? ఎన్ని రోజులు ఉండాలి? ఎంత డబ్బులు కావాలి? ఇవన్నీ మనం ఇవ్వాలే తెలుసుకోవాలి. Yes. ఏయ్, ఇంకొకటి, మనం ఇలా దావుద్ని పట్టుకోవడానికి వెళ్తున్నట్టు ఎవ్వరికి తెలియకూడదు. మన ముగ్గురులోనే ఉండాలి. ఒట్టేంట్రా. ఇక మీదటి నుండి మనం దావుద్ ఇబ్రాహిం అనే పేరు వాడకూడదు. ఈ మిషన్ కి ఒక మంచి పేరు పెట్టాలరా. రాఘవా, మిషన్ స్పెల్లింగ్ ఏంట్రా? చెప్తాను, రాసుకో. MIS చేయండి రా. ఏం పేరు పెడదాం? ముందు బాంబే ఎంత దూరంలో ఉందో తెలుసుకోవాలరా. ఎలా రా? మా నాన్నకు ముందు బుక్ షాప్ ఉండేది కదరా. ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి, తీసుకొద్దాం పదండ్రా. మ్యాప్ లో ఏముంటుందిరా? చూపిస్తాను పదా. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ 7 గంటలు వెయిటింగ్ అంటారు రవి. అవును, మరి యుఎస్ కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెటా 600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా, మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రో అలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో, అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీ రా. అవునారా?